నేను ఐఏఎస్ అవుతానా సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. నేను ఇంకోటి ఏంటంటే చాలామంది నువ్వు ఐఏఎస్ అవుతావో లేదో నేను చెప్తాను అని అంటుంటా. ఇలా ఈ నేను ఐఏఎస్ అవుతానా లేదా అనే క్వశ్చన్ ఎవరినైనా మీరు వేస్తే అవతల వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు, కానీ ఆ క్వశ్చన్ మాత్రం వేయొద్దంటాను నేను. నేను ఐఏఎస్ అవుతానా అనే దాన్ని మనల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. జ్యోతిష శాస్త్రవేత్త, న్యూమరాలజీ, పామిస్ట్రీ అన్ని కలగలిపి కూడా చెప్పలేరు. ఎందుకంటే నువ్వు ఐఏఎస్ అవుతావో లేదో వాళ్ళు ఎలా చెప్తారు? ఒకవేళ మీరు ఐఏఎస్ అవుతారో లేదో నన్ను అడిగారు అనుకుందాం, ఉదాహరణకి మీరు ఎవరని నా మైండ్కి అనిపిస్తుంది అనుకుందాం. మీరు ఎవరండి అని చెప్పగలరా? నేను చెప్తే మీరు తట్టుకోగలరా? సత్యాన్ని తట్టుకునేంత తెగింపు, కలేజ మనకుందా? అందు నేనేం చేస్తాను, లేదండి మీరు గ్యారంటీ ఐఏఎస్ అవుతారండి అని చెప్తాను. అబద్ధమా కాదా? పోనీ ఏ కోచింగ్ సెంటర్ అయినా మీరు అడిగితే నేను ఐఏఎస్ అవుతానులే చెప్పండి సార్ అంటే వాళ్ళు ఏమంటారు? మీరు ఐఏఎస్ అవ్వరండి కాబట్టి అడ్మిషన్ వద్దండి అనరుగా, మీరు ఐఏఎస్ అవుతారండి అడ్మిషన్ తీసుకోండి అంటారు. ఇది మార్కెటింగ్ కాదు, స్వార్థం కాదు, మిమ్మల్ని తక్కువ చేయడమో ఎక్కువ చేయడమో, అరచేతిలో స్వర్గాలో భ్రమలో మరొకటో కాదు. అసాధ్యమైన ఒక ప్రశ్నని మీరడిగి సాధ్యమైన ఆన్సర్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అందులో ఈ ప్రశ్నను ఇప్పుడు తిరిగేద్దాం. నేను ఐఏఎస్ అవుతానా లేదా అనే ప్రశ్నను తిరిగేసి నేను ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నను వేద్దాం. నేను సాధారణంగా ఏమంటానంటే ఈ నేను ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలనే ప్రశ్నతో పాటు ఇంకా 4 ప్రశ్నలు ఏమంటాను. టోటల్ 5 ప్రశ్నలు. ప్రశ్న నెంబర్ 1, నేను ఐఏఎస్ అవ్వడానికి ఏం చేయాలో చెప్పండి సార్. కోచింగ్ తీసుకోవాలక్కర్లేదా? మెంటరింగ్ తీసుకుంటే సరిపోతుందా? సెల్ఫ్ స్టడీలో ఉంటే సరిపోతుందా? ఎన్సీఆర్టీలు చదవాలా అక్కర్లేదా? నాది ఇంగ్లీష్ బాగుందా లేదా? నేను తెలుగు మీడియం బెటరా, ఇంగ్లీష్ మీడియం బెటరా? నా ఆప్షన్లు ఏదైతే బెటరు? అసలు నేను ఏ విధంగా ప్రిపేర్ అయితే, ఎన్ని రోజుల పాటు ప్రిపేర్ అయితే, రోజుకి ఎన్ని గంటల పాటు ప్రిపేర్ అయితే నేను ఐఏఎస్ అవుతాను అది చెప్పండి సార్ అనాలి తప్ప నేను చెప్పినట్టుగా నేను ఐఏఎస్ అవుతాను అండి అలా చెప్పొద్దు. నేను ఐఏఎస్ అవ్వడానికి ఏం చేయాలో చెప్పండి నాకు. రెండవది, నేను ఐఏఎస్ అవ్వకపోవడానికి, ఒకవేళ అవ్వకపోతే కారణాలు ఏంటో చెప్పగలరా? అవరోధాలు ఏంటో చెప్పగలరా? నాకు బద్ధకం ఉంది సార్, ఐఏఎస్ అవుతాను లేదు చెప్పండి. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ సార్, ఐఏఎస్ అవుతాను లేదు చెప్పండి. నాకు సోషల్ మీడియా ఎక్కువ సార్, ఐఏఎస్ అవుతాను లేదు చెప్పండి. నేను ఫ్రెండ్స్, పార్టీలు, ఫెస్టివల్స్, అబ్బో నా బతుకంతా హాయిగా నాన్ సెన్సికల్ టైంలో గడిపేస్తాను సార్, ఇప్పుడు చెప్పండి సార్ నేను ఐఏఎస్ అవుతాను లేదో అని అడిగితే, అరే బాబు నీ టైంని కనుక అనవసరంగా మిస్యూజ్ చేసుకుంటే అవ్వవు, అదే టైం నువ్వు చదువులో పెడితే అవుతావు అని చెప్పి నాలాంటి వాడు అక్కర్లేదు, మీ పక్కింట్లో ఉన్న 6వ తరగతి పిల్లవాడిని అడిగితే చెప్తాను. ఇంకా 3వ ప్రశ్న, సార్ ఈ ప్రపంచంలో అందరూ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, నేను కూడా ప్రిపేర్ అవుతాను, కానీ అందరిలో కొంతమందికి ఐఏఎస్ వస్తుంది. ఆ కొంతమంది వాళ్ళు ఎందుకు అయ్యారో నాకు అనవసరం, వాళ్ళైనట్టుగా వాళ్ళ యొక్క ఏదైతే ఉందో స్ట్రాటజీ అది నాకు అక్కర్లేదు, కానీ నాకైనా ఒక స్ట్రాటజీ నేను డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. అలా డిజైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? నాదైన ఒక స్ట్రాటజీ డిజైన్ చేసుకోవాలి అంటే నాకు తెలియాల్సినవి ఏమైనా ఒక 3 పాయింట్లు చెప్పండి సార్ అంటే 3 పాయింట్లు. 1, నీకు ఏ ఆప్షనల్ సూట్ అవుతుందో తెలుసుకో. 2, నీకు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఏది సూట్ అవుతుందో తెలుసుకో. 3, నీకు కోచింగా, మెంటరింగా, సెల్ఫ్ స్టడీయా ఏది సూట్ అవుతుందో తెలుసుకో. ఇలా నాకేం సూట్ అవుతుందో చెప్పండి సార్. 4వది, సార్ ఏ కారణం చేత నేను ఐఏఎస్ అవ్వకపోతే నేను ఏ రంగంలో స్థిరపడతానో చెప్పండి సార్. ఏ కారణం చేతనైనా ఐఏఎస్ అవ్వకపోతే అనే పదం వాడినప్పుడు అదేంటి సార్, ఏదో శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ఎక్కడ తెచ్చింది అన్నాడట. అలా శుభం పలకయ్యా అంటే ఐఏఎస్ ఎలా అవుతానో చెప్పండి అంటే అవ్వకపోతే అన్నప్పుడు అది రివర్స్ టెక్నాలజీలో ఒకవేళ అవ్వకపోతే అన్నప్పుడు దాని గురించి ఆలోచించమని నేను అంటాను. కాబట్టి ఒకవేళ అవ్వకపోతే అనే క్వశ్చన్ వస్తే అవ్వకపోతే నేను ఏ రంగంలో సక్సెస్ అవుతానో చెప్పండి సార్ అని అనాలి. 5వ ప్రశ్న వెరీ ఇంపార్టెంట్, ఐఏఎస్ అవ్వాలనుకున్నాను సార్ కానీ అవ్వలేకపోయాను అనుకోండి, కానీ 25 ఏళ్లకు ఐఏఎస్ అయితే నేను 58వ ఏటకో 60వ ఏటకో రిటైర్ అయ్యే సమయానికి ఎంతైతే సంపాదిస్తానో డబ్బు కానీ, పేరు కానీ, కీర్తి కానీ, సమాజ సేవ కానీ, దేశానికి సేవ కానీ అది నేను ఐఏఎస్ అవ్వకపోయినా చేయడం ఎలాగో తెలియ చెప్పండి సార్ అని అంటే ఈ 5 ప్రశ్నలు అసలైన ప్రశ్న. నాకు చాలా ఇష్టమైన ఒక పుస్తకంలో వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి అనే పుస్తకంలో చెప్తారు, ఇట్ ఈస్ నాట్ ద ఆన్సర్ విచ్ డ్రైవ్స్ యూ,
ఇట్ ఇస్ ద క్వశ్చన్ విచ్ విల్ గైడ్ యూ. కాబట్టి ప్రశ్నలోనే అంతా ఉంది. యాపిల్ పండు కిందన ఎందుకు పడింది అని అడిగినప్పుడు ఆ ప్రశ్నలో సమాధానం ఉంది. అసలు ఇలా కాకుండా ఇంకోలా ఆలోచించవచ్చా అనుకున్న ప్రశ్నలో ఆ సమాధానం ఉంది. ఇట్ ఈస్ ద క్వశ్చన్ యూఆర్, ఇట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ యూఆర్, ఇట్ ఈస్ ద యాప్ట్ క్వశ్చన్ యూఆర్. ఈ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అనే పాటలు పాడుకోవడం ఆపేసి చందమామ రాకపోతే నేనెలా వెళ్ళాలి అక్కడికి అనుకున్నవాడు గొప్ప మానవుడయ్యాడు. మీరు కూడా రైట్ క్వశ్చన్ వేయండి, రైట్ ఆన్సర్స్ తెచ్చుకోండి, ఐఏఎస్లు అవ్వండి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.